హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే టమాటా ఉల్లి ఆకు కర్రీ చేశాను. టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది. ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకోవాలి. దాని తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక ఉల్లి ఆకు కూడా వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసి ఒక 2 మినిట్స్ వరకు మగ్గనివ్వాలి. నేనైతే ఇది ఫస్ట్ టైం చేశాను. టమాటా కర్రీ చేశాను కానీ ఇలా ఉల్లాకు వేసి ఎప్పుడు చేయలేదు. ఫస్ట్ టైం చేశాను. టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి కంపల్సరీ. ట్రై చేసి నాకు కామెంట్లో చెప్పండి. టమాటా కర్రీ చేశాను బట్ ఇలా ఉల్లాకు వేసి ఏ రోజు చేయలేదు. ఫస్ట్ టైం చేశాను. ఉల్లాకు కొంచెం ఫ్రై కాగానే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. కొంచెం కలుపుకొని పచ్చివాసన పోయేదాకా కలుపుకోవాలి. కలుపుకున్నాక తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి. టమాటాలు తొందరగా మగ్గాలంటే సాల్ట్ వేసి ఒక 2 మినిట్స్ పాటు మూత పెట్టి ఉంచితే టమాటాలు తొందరగా మగ్గుతాయి. నేను ఫస్ట్ టైం వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఏ వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వలేదు. ఎందుకంటే కొంచెం నా వాయిస్ బాగోదు అని నా ఫీలింగ్. టమాటాలు మగ్గిన తర్వాత పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి వేసుకోవాలి. ధనియాల పొడి వేసుకున్నాక కొంచెం మీకు తగినంత సాల్ట్ వేసుకోవాలి టేస్ట్కి తగ్గట్టు. అంతే ఇలా 2 మినిట్స్ వరకు ఉంచితే ఆయిల్ తేలుతుంది పైనకి తేలిన తర్వాత కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవాలి. వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుంది కర్రీ. నేను ఫస్ట్ టైం ట్రై చేశాను. చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ నా వాయిస్ ఎలా ఉందో చెప్పండి. బాయ్.